గాయత్రి కవితక్క గారు మన కోసం దయచేసి డిసిప్లిన్ పాటించాలి. వినండి అందరూ. హలో 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 కొంచెం జరుగు తమ్ముడు, కొంచెం జరుగు. హలో హలో హలో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 930 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే గాంధీ భవన్ మెట్ల మీద మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు గ్రామాలకు వెళ్ళండి. మీరు గ్రామాలకు వెళ్ళి ఒక 2 నెలల పుస్తకాలు పక్కన పెట్టేసి గ్రామాలకు వెళ్ళండి. ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలని ఏదైతే టీపీసీసీ రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో, ఏదైతే బిస్వాల్ కమిటీ ప్రకారం 1,96,000 ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ ఉన్నాయని తెలుసుకొని మన మేనిఫెస్టోలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వినపడలేదా? రెండు పెట్టుకోండి. మీరు సైలెంట్ ఉంటే వినపడుతుందా? సైలెంట్ ఉండండి. దయచేసి అందరూ సైలెంట్ ఉండాలి. సైలెంట్ ఉండాలి కదా ఫస్ట్. దయచేసి అందరూ కూర్చోవాలి. బ్యాగ్ తమ్ముడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, 46 విద్యార్థులు కావచ్చు, ఎక్కువ 4 జిల్లాల నుంచి వరంగల్, కాబట్టి మాకు హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు జియో 108 కావచ్చు, జియో 87 కావచ్చు, వయోపరిమితి జియో 30 పనికిరాని జీవోలు తీసుకొచ్చి ఒక మంత్రుల దగ్గర వెళ్తే జీవో ఏంటంటే ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. కాబట్టి హనబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ ఓబే యువర్ ప్రామిసెస్. మీరు ఏదైతే 400 హామీలు ఇచ్చారు, మా జియో 46 కలిపి 7 హామీలు మీరు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఒక హామీలు ఇవ్వలేదు. కాబట్టి మాకు మద్దతు వచ్చిన కవితకు స్పెషల్ గా ధన్యవాదములు. అన్నా ఫ్రంట్లో దయచేసి కూర్చోండి ఒకసారి. దయచేసి కూర్చొని సాధించండి అన్నా. ఇప్పుడు ఎమ్మెల్యేల చాలా మాట్లాడుతుంది. కూర్చోండి. హలో హలో అన్న అక్కడ కూర్చోండి. దయచేసి అందరూ సరిగ్గా ఉండండి. మేము మాట్లాడుతూ ఉండాలి కానీ మీరు మాట్లాడాల్సిన పడుతుంది. ఇక్కడ వచ్చింది మనం బాధితులు మాటలు వినడానికి. ఎందుకంటే వరుస్తున్నారు అక్క ఎక్కడికి ఎందుకంటే ఇండియాకి వచ్చింటుంది. మన సమస్యలు వినడానికి వచ్చింది. మన సమస్యలు ఏంది, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటాం, ప్రభుత్వం మరి ఎందుకు వినట్లేదు, అలాంటి సమస్యలు మాట్లాడినా మీరు మాట్లాడితే ఏం వినబట్టదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. మనం మాట్లాడదాం ఫస్ట్. ఇంకోటి ఫస్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్కడంటే ఒక నోటిఫికేషన్ లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి మేమందరం కూడా, నాతో సహా నా మిత్రులందరూ కూడా బస్ యాత్రలు చేసి కాళ్ళకు బల్తాలు కొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మిత్రులు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. పైనంగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అంటూ మంది పుట్టిన పిల్లలను మా పిల్లలంటూ ఇలా ముద్దాడుతున్నారు, బాలసారం చేస్తున్నారు, బర్త్డే పార్టీ చేస్తున్నారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి ఏమన్నా?
ఇది ప్రజాప్రభుత్వమా పనిమాల ప్రభుత్వమా? అరే ఇంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారు, మోసపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? అది పాడైపోయిందా? మరి ఇంతమంది దాదాపుగా నెల రోజులు అవుతుంది తెలుసున్నారు అట్టగా ఇలా ఉద్యమం నడుస్తుంది. కనీసం ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్సీ గాని ముఖ్యమంత్రి గాని మాట్లాడే పరిస్థితి. ఇది సిగ్గుమాల ప్రభుత్వం, ఇది సిగ్గులేని ప్రభుత్వం నిజంగా. ఎందుకంటే మరి ప్రభుత్వం రాకముందు మేమందరం కూడా గాంధీ భవన్ మెట్లకి కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని, ఇంకా వేరే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ వృత్తి వస్తాయని చెప్పేసి అందరం గెలిపించుకున్న తర్వాత మమ్మల్ని ముంచేసి ఇవాళ మా హక్కుల కోసం ఇలా మాట్లాడుతుంటే మా పైన కేసులు వేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, తాళాలు పట్టుకొని లోపల కూర్చున్నారు. ఇది ప్రజాప్రభుత్వమా? ఎక్కడ పోయిన పల్మూరు వెంకట్, ఎక్కడ పోయిన కోదండరామ్ సార్ గారు, ఎక్కడ పోయిన రియాజ్ గారు, ఎక్కడ పోయిన అత్తాకిదయ్య గారు? ఆ రోజు మేమందరం విన్నామని చెప్పిన వాళ్ళు మరి ఇంతమంది ఇవాళ ఇంతమంది నిరుద్యోగులు కూడా చూడండి. ఒక్కసారి మీడియా మిత్రులు అందరూ కూడా ఇంకా చూడండి ఎంతమంది నిరుద్యోగులు ఆవేదన పడుతున్నారు. వాళ్ళ బాధలు వినేదానికి ఎవరు లేరా? నేను ఒకటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, మీరు కనుక 5,000తో ఉద్యోగాలు ఇస్తా, పోలీసు ఉద్యోగాలు ఇస్తారని మాట్లాడితే మాత్రం మీ ప్రభుత్వానికి దగ్గరలో రోజులు దగ్గర పడ్డాయి. మీరు మాత్రం కళాఖండిగా చెప్పేస్తున్నారు. 19,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద తక్షణమే ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఈ ప్రజా ప్రభుత్వాన్ని కిందకు దింపే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ఈ ప్రజా ప్రభుత్వాన్ని సూటిగా మాట్లాడుతున్నాం. ఇంకోటి ఇలా జియో ఫార్సీ గురించి మాట్లాడు. ఎక్కడ పోయింది కమిషన్? ఎక్కడ పోయింది దామోదర రాజనరసింహ కమిషన్? ఏం మాట్లాడదు? బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఏసీ రూమ్ లో ఉంటూ మా పిల్లల బాధలు మీకు వినపడలేదా మీ బాధలు? ఇలా ఆ రోజు మా దగ్గర కొంచెం కాళ్ళు పట్టి వస్తే మాకు ఉద్యోగాలు కాలు పట్టి ఎక్కడ పోయింది? ఇలా ఇంతమంది మాట్లాడతారు. అదే వినాలి మిత్రులు వినాలి. అదే విధంగా 5,000 ఉద్యోగాలు కనుక ఈ ప్రభుత్వం ఇస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి త్వరలో రోజులు దగ్గర పడేందుకు ఆలోచన చేయాలి. దాంతో పాటు జియో ఫార్సీ రద్దు చేయాలి. కాబట్టి మనం అందరం కూడా సమయం పాటించాలి. నవీన్, మనం కూడా సమయం పాటించాలి. ఇది మన ఉద్యమం, మనం నేర్పించాలి అందరికి. కాబట్టి నవీన్ కూర్చో. సీరియస్, ఇది మనం చేస్తున్నాం కాబట్టి సీరియస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అక్క, మీరు కూడా మా ఉద్యమానికి మధ్య వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. దాంతో పాటు కూడా ఈ ప్రభుత్వం మీద ఉద్యమిస్తున్నాం. అన్ని పోరాటాలకు, అన్ని ఉద్యమాలకు మీ మద్దతు ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కోరుతున్నాం. మీ మద్దతు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వివేక్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.